శ్రేయబులాసులందరికీ నమస్కారం. ఈరోజు సబ్జెక్టు పోక్సో చట్టం గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. గత 10 రోజులుగా నడుస్తుంది కదా, మన తెలంగాణలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొడుకు బండి భగీరథ్ అనే అబ్బాయిని రీసెంట్గా అరెస్ట్ చేశారు, రిమాండ్ కూడా పంపించారు ఆ పోక్సో చట్టం కేసులో. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏముంటుందంటే, పోక్సో చట్టం అనేది 18 సంవత్సరాల లోపల అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు ఇద్దరికీ వర్తిస్తుంది. అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికీ వర్తిస్తుంది. 18 సంవత్సరాల లోపల ఉన్న వ్యక్తులతో ఎవరైనా రిలేషన్షిప్లో ఉంటే వాళ్ళకి ఇష్టమైనా కూడా అది రాంగే అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 16 సంవత్సరాల అమ్మాయికి ఉంటాయి, 21 సంవత్సరాల అబ్బాయికి ఉంటాయి. ఇద్దరు ఇష్టంగా ఉన్నా కూడా ఆ రిలేషన్షిప్ చట్టప్రకారంగా నేరం అవుతుంది. ఈ చట్టం ఎప్పుడొచ్చింది? పోక్సో యాక్ట్ చట్టం అనేది. పోక్సో యాక్ట్ చట్టం అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ సెక్షువల్ అఫెన్స్. ఇది నవంబర్ 14, 2012 చిన్నపిల్లల బాలల దినోత్సవం సందర్భంగా ఆ రోజు చట్టం తీసుకొని వచ్చారు. ఎందుకంటే చిన్నపిల్లలపై అఘాయిత్యాలు చాలా జరుగుతున్నాయి కాబట్టి భారతదేశంలో అవి ఆపడానికి, అరికట్టడానికి ఇది చాలా పవర్ఫుల్ అయిన చట్టం. దీన్ని బేస్ చేసుకొని చాలామంది తెలిసి చట్టం గురించి తెలియని వాళ్ళు ఉంటారు కొంతమంది. అందుకే వాళ్ళకి దీని ప్రకారంగా తెలియజేస్తున్నా, దీని గురించి అవగాహన తెచ్చుకొని ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎలా మలుచుకోవాలి సమాజంలో అనేది తెలుసుకోండి. ఇప్పుడు చూడండి, అబ్బాయి భగీరథ్ అనే అబ్బాయి, వాళ్ళ నాన్న బీజేపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తనయుడు బండి భగీరథ్. ఎంత వయసు ఉంటుంది అబ్బాయికి, ఎంత లైఫ్. ఇప్పుడు రిమాండ్లో చల్లపల్లి జైల్లో ఉన్నాడు. 14 రోజులు రిమాండ్ విధించారు కోర్టు, హైదరాబాదు తెలంగాణ హైకోర్టు. అమ్మాయి వయసు 17 సంవత్సరాలు అని వాళ్ళు చెప్తున్నారు, విక్టిమ్ బాధితులు. వీళ్ళు వచ్చేసేసి ఏజ్ ఏదో, ఆ కేసు అనేది కోర్టులో నడుస్తుంది. ఆ కేసు అనేది నడుస్తుంది. నేను ఏం చెప్తున్నా, విక్టిమ్ బాధితులకు ఎవరు ఉన్నారో వారికి న్యాయం జరగల్లా. అబ్బాయి తప్పు చేసింటే ఖచ్చితంగా శిక్ష పడాలా. ఎందుకంటే అమ్మాయి అనేది మైనర్ అయితే అది కంపల్సరీ. ఇష్టమైన అమ్మాయికి అబ్బాయిది తప్పు అవుతుంది. ఎందుకంటే పోక్సో యాక్ట్ అనేది, ఆ చట్టం అంటే ఏజ్కి సంబంధించినది, ఒకరి ఇష్టాలకు సంబంధించినది కాదు. కాబట్టి ఇది తెలుసుకోండి. అబ్బాయి అయినా 17 సంవత్సరాలు ఉన్నాయనుకోండి, అమ్మాయికి 25 సంవత్సరాలు ఉన్నాయనుకోండి, వాళ్ళ రిలేషన్షిప్లో ఉన్నా కూడా అది చట్టపరీత్యా పోక్సో చట్టం కింద నేరం అవుతుంది. అబ్బాయి తరపున కేసు పెడితే, ఒకవేళ ఇద్దరు మైనర్లు అయితే, 18 సంవత్సరాల లోపల ఉన్న వ్యక్తులు అయితే, వాళ్ళకి ఇష్టప్రకారంగా ఉన్నా కూడా తల్లిదండ్రులు కేసు పెడితే వారిలో అబ్బాయికి జువైనల్ కోర్టు ద్వారాగా కొన్ని సూచనలు అందించబడతాయి. అందులో పెట్టి చూడండి, ఇక్కడ పోక్సో యాక్ట్ అనేది అలా వర్తిస్తుంది అబ్బాయికి అమ్మాయికి. దీన్ని పరిగణలోకి తీసుకొని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మలుచుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలపై అఘాయిత్యాలు అనేది ఇంకా పెరుగుతూ ఉన్నాయి మన దేశంలో. ఇప్పుడు యాక్చువల్గా నేను ఆ కేసు గురించి మాట్లాడదలుచుకోలేదు. ఆ కేసు కోర్టులో నడుస్తుంది. ఖచ్చితంగా తప్పు ఉంటే అబ్బాయి శిక్ష పడాలా, అమ్మాయికి న్యాయం జరగల్లా. ఇదే చెప్తాను నేను. ఇప్పుడు దీని గురించి ఎందుకు మనం అదే పనికి మాట్లాడుకుంటాం? పోక్సో యాక్ట్ చట్టం అంటే అమ్మాయి మైనర్ కాబట్టి ఇది ఇప్పుడు అంతా వైరల్ అవుతుంది. పోక్సో యాక్ట్ అనేది ఇది చాలా మంచి యొక్క యాక్ట్. చిన్నపిల్లల పరంగా ప్రతి ఒక్కరు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరైనా ఏదైనా చిన్నపిల్లలపై అఘాయిత్యం పాల్పడన్నా, సింపుల్గా చిన్న వీడియో లేదా సెల్ ఫోన్లో చూపించినా కూడా అది తప్పే. అన్ని దానికి సెక్షన్ 11, 12, 5, 6 ఇలా సెక్షన్లు చాలా ఉన్నాయి పోక్సో చట్టంలో. అవన్నీ యాడ్ చేస్తే అబ్బాయికి 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు జైలు శిక్ష పడేది ఉంటుంది. ఇంకా నేరం రుజువు అయితే లైఫ్ కూడా ఉంటుంది, దాంట్లో డెత్ పెనాల్టీ కూడా ఉంటాయి. అంటే అంత పవర్ఫుల్ అయిండే చట్టం పోక్సో యాక్ట్ చట్టం. చిన్నపిల్లల పైన జాగ్రత్తగా ప్రతి ఒక్కరు ఎవడైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రవర్తించే విధానము చిన్నపిల్లలపై జాగ్రత్తగా మలుచుకొని ప్రవర్తించండి. మీ ఇంట్లో పిల్లలు ఉంటారు, ప్రతి ఒక్క ఇంట్లోనూ పిల్లలు ఉంటారు, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. కొడుకులు ఉంటారు, కూతుర్లు ఉంటారు, ప్రతి ఒక్కరికి. చిన్నపిల్లలు అంటే
అంత తేలిగ్గా తీసుకుంటారు, ఏం తెలియదులే పాపము అని చాక్లెట్ బిస్కెట్ కొనిచ్చేసి కొంతమంది ఎంత దాని గురించి అనుకుంటే ఏం తెలియని అమాయకులు పిల్లలు, వాళ్ళు ఏం చెప్తారో నమ్మేస్తారు. నమ్మేసి అది కొనిచ్చిన ఇది కొనిచ్చిన అని చెప్పేసి వాళ్ళతో మిస్బిహేవియర్ చేస్తారు, అసభ్యంగా ప్రవర్తిస్తారు, అక్కడ తాగడం ఇక్కడ తాగడం అట్లా. అలాంటివి అస్సలు కార్యకర్తలు చేసినోనికి ఈ పోక్సో యాక్ట్ అనేది కంపల్సరీ వర్తిస్తుంది. తీసుకుపోయి జైల్లో వెళ్ళా చెప్పకూడదు తింటారు వాళ్ళు ఖచ్చితంగా. ఒక లాయర్గా, మీ లాయర్ గర్జన్ రెడ్డిగా నేను విన్నవించుకుంటున్న ప్రతి ఒక్కరికి, ఎవరైనా కూడా మీకు సరిహద్దుల్లో పోక్సో యాక్ట్ సంబంధించి చిన్నపిల్లలపై అఘాయిత్యాలు జరిగినా చూసినా కూడా చెప్పకపోవడం కూడా నేరం అవుతుంది. అంత పవర్ఫుల్ అయిన చట్టం పోక్సో యాక్ట్ చట్టం. దీన్ని ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోండి. ఎవరు కూడా ఏదైనా ఇష్ట ప్రకారంగా రిలేషన్షిప్లో ఉన్నప్పటికీ వయసుకు సంబంధించి ముందడుగు వేయండి, ఇదే నేను కోరుకుంటున్నా. అలాగే మా యొక్క ఈబీఎస్ఎఫ్ సంస్థ తరఫున ఇప్పుడు కాలేజీలు స్కూళ్ళు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎవరైనా ఆర్థికంగా ఏర్పడిన విద్యార్థులకు సంబంధించి 10వ తరగతిలో 500 మార్కులు పైగా వచ్చిన విద్యార్థులు ఎవరున్నా వారికి ఫ్రీగా కొన్ని హాస్టళ్ళు, కొన్ని ఎడ్యుకేషన్ కాలేజీలు ఉన్నాయి. మా యొక్క సంస్థ తరఫున వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ హాస్టళ్ళు కల్పించబడును. ఎవరైనా ఉన్నా మా యొక్క ఈబీఎస్ఎఫ్ సంస్థని సంప్రదించగలరు, మేము వారికి సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. జై హింద్.